ప్రెగ్నెన్సీలో టీ, కాఫీ తీసుకోవచ్చా? ఎప్పుడు తీసుకోకూడదు? ఎంత మోతాదులో తీసుకోవాలి? అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళిపోతే టీ, కాఫీ రొటీన్‌గా చాలా మందికి అలవాటుగా ఉంటుంది. సో, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోగానే ఈ హ్యాబిట్ మార్చుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కొంతమందికి. సో, టీ, కాఫీ అసలు మనకి తీసుకుంటే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా ప్రెగ్నెన్సీలో అంటే మెయిన్‌గా టీలో కానీ, కాఫీలలో కానీ కెఫీన్ అనే పదార్థం ఉంటుంది కదా! సో, మనం జనరల్‌గా ఏంటి మనకి హెడ్‌ఏక్ ఉన్నప్పుడు ఈ కాఫీ తాగినప్పుడు హెడ్‌ఏక్ తగ్గుతుంది. ఎందుకు? మనకి హెడ్‌ఏక్ ఉన్నప్పుడు ఏమవుతుంది? బ్లడ్ వెసెల్స్ డైలటేషన్ అవుతాయి. సో, మనం కాఫీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ బ్లడ్ వెసెల్స్‌ని కన్‌స్ట్రిక్షన్ చేసి అంటే వాటిని సంకోచించేటట్లు చేసి మనకి హెడ్‌ఏక్‌ని తగ్గిస్తుందనమాట. సో, అలాగే ప్రెగ్నెంట్ వుమెన్ తీసుకున్నప్పుడు బ్లడ్ వెసెల్స్ కన్‌స్ట్రిక్షన్ అవుతాయి. సో, ఏమవుతుంది? తల్లి నుంచి బేబీకి వచ్చే బ్లడ్ ఫ్లో అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల బేబీకి బ్లడ్ సప్లై తగ్గటం వల్ల ఏమవుతుంది? ఎర్లీ ప్రెగ్నెన్సీలోనైతే ఒక్కొక్కసారి మిస్‌క్యారేజెస్ రిస్క్. అదే లేట్‌గా అయితే బేబీ కొంచెం బరువు తక్కువగా ఉండటము, లేకుంటే నెలలు నిండకుండానే నొప్పులు రావటము ఇలాంటి రిస్క్ ఉంటదనమాట. కాబట్టి టీ, కాఫీ అనేది వీలైనంత వరకు తగ్గించడం బెటరు. ఇంకొకటి ఏంటి అంటే కెఫీన్‌కి మదర్ నుంచి బేబీకి మనకి కనెక్షన్ ఏంటి? ప్లాసెంటా. సో, కెఫీన్ అనేది ఈ మాయని క్రాస్ చేస్తుందనమాట. ప్లాసెంటాని క్రాస్ చేస్తుంది. కానీ బేబీ ఈ కెఫీన్‌ని డైజెస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే డైజెస్ట్ చేసుకోగలిగే మెటబాలిజం ఇంకా డెవలప్ అవ్వదు కడుపులో ఉన్న బేబీకి. ఆ రకంగా కూడా ప్రాబ్లమే అనమాట. సో, మనకి జనరల్‌గా ఎఫ్‌డీఏ గైడ్‌లైన్స్ ప్రకారం ఏంటి అంటే ఈ టీ, కాఫీలనేది రోజుకి లెస్ థాన్ 200 ఎంజీ వరకైతే తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువగా తీసుకోకూడదు. సో, మనకి ఈ కాలిక్యులేషన్స్ అన్నీ కష్టం కాబట్టి మీకు టీ, కాఫీ రెగ్యులర్‌గా అలవాటుగా ఉంటే ఓన్లీ స్మాల్ కప్ మాత్రమే తీసుకోండి. ఒక పూట కానీ, 2 పూటలు కానీ అంటే మీరు ఎప్పుడు తీసుకునే క్వాంటిటీలో ఒక హాఫ్ తగ్గిచ్చేసేసి తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో రొటీన్‌గా ఐరన్ టాబ్లెట్స్ వాడతారు. ఇంకా ఐరన్ డిమాండ్ ప్రెగ్నెన్సీలో పెరుగుతుంది. ఇది ఇందులో ఉండే టీ, కాఫీలు ఏంటి అంటే మనకి ఐరన్‌ని బాడీలోకి అబ్జార్బ్ సరిగ్గా అవ్వనివ్వవు. అండ్ ఫుడ్‌లో ఉన్న ఐరన్‌ని కూడా బాడీలోకి అబ్జార్బ్ అవ్వనివ్వదు. కాబట్టి ఈ టీ, కాఫీలనేది ఐరన్ టాబ్లెట్స్‌కి కానీ, ఫుడ్‌కి గానీ వాటితో కలిపి తీసుకోకుండా అట్‌లీస్ట్ ఒక 1-2 అవర్స్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇంకొకటి ప్రెగ్నెన్సీలో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి పరిగడుపున ఎప్పుడూ తీసుకోకండి. అండ్ లేట్ నైట్ బెడ్ టైమ్‌లో తీసుకున్నా కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, టీ, కాఫీ ప్రెగ్నెన్సీలో అనేది చాలా లిమిటెడ్‌గా తీసుకోండి. ఎక్కువగా తీసుకోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పరిగడుపున కానీ, బాగా లేట్ నైట్ కానీ తీసుకోవద్దు. అండ్ మెయిన్‌గా ఐరన్ టాబ్లెట్స్‌తో పాటు తీసుకోవద్దు. ఓకేనా? థాంక్ యూ.